హాయ్! వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యుటోరియల్స్. ఎన్టీపీసీకి సంబంధించి మనకి గ్రాడ్యుయేషన్ లెవెల్ నోటిఫికేషన్ వచ్చింది. దానికి అప్లై చేసుకోవడానికి లింక్ కూడా మనకి ప్రొవైడ్ చేశారు. అప్లై చేసుకుంటున్నారు, ప్రిపేర్ అవుతున్నారు. అంతా బాగానే ఉంది. నేను గతంలో ఒక 2 రోజుల క్రిందట ఒక వీడియో చేశాను. చాలా ఇంపార్టెంట్ పాయింట్, నోటిఫికేషన్‌లోని రూల్ నంబర్ 8 చదవండి. దాని ప్రకారమే ఫాలో అవ్వండి. మెడికల్ స్టాండర్డ్స్ తెలియకుండా మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తే మీకు వచ్చిన జాబ్ కూడా పోతుందని. ఈరోజు కూడా మీకు ఇంకొక ముఖ్యమైన విషయం తీసుకొనొచ్చాను. ఇది తెలుసుకోకుండా మీరు ప్రిపేర్ అవుతున్నట్లయితే బీ కేర్‌ఫుల్. చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ వీడియోని కూడా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నేనెప్పుడూ షేర్, లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ వీటి కోసం ఎప్పుడూ నేను ఆశపడలేదు. మిమ్మల్ని అడగను కూడా అడగలేదు. ఏ వీడియోలో కూడా సబ్స్క్రైబ్ చేయమని అడగలేదు. కాకపోతే ఈ పాయింట్లు తెలియక చాలామంది కోల్పోతారు. ఎందుకంటే ఇదే లైఫ్ అనుకొని ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఇటువంటి చిన్న చిన్న పొరపాట్లు చేస్తారు. నోటిఫికేషన్ వచ్చినప్పుడు దాంట్లో ఉన్న పోస్టుల సంఖ్య, అదేవిధంగా మన జోన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏజ్ ఎంత, ఇటువంటి వాటిని మాత్రమే చూస్తారు. కానీ ఇట్లాంటి చిన్న చిన్న పాయింట్స్ని చూడకపోవడం వల్ల పెద్ద ఘోరమైన తప్పిదాలు చేసిన వాళ్ళు అవుతారు. నాకు వీలు దొరికినప్పుడల్లా నోటిఫికేషన్ నేను మళ్ళీ చదువుతూ కొన్ని మంచి పాయింట్స్ పట్టుకున్నాను. సో ఈ నోటిఫికేషన్లో మనకి ఇచ్చిన ఇదే నోటిఫికేషన్లో రూల్ నెంబర్ 5 ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, షార్ట్ లిస్టింగ్ ఫర్ వేరియస్ స్టేజెస్ అని. ఆర్ఆర్బి వైజ్ షార్ట్ లిస్టింగ్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫర్ సెకండ్ స్టేజ్ సిబిటి షెల్ బి డన్ ఎట్ ద రేట్ ఆఫ్ 15 times ఆఫ్ ది వేకెన్సీస్. ఓకే, ఇదంతా బాగానే ఉంది. ఎవరైతే సిబిటి 1 రాశారో మనకి సిబిటి 2కి 1:15 రేషియోలో తీస్తారనమాట. అంటే మన జోన్లో ఎన్ని పోస్టులు అయితే ఉంటాయో, మన క్యాస్ట్లో ఎన్ని పోస్టులు అయితే ఉంటాయో దానికి 1:15 రెట్లు ఎక్కువగా పోస్టులు తీస్తారు. ద షార్ట్ లిస్టింగ్ ఫర్ కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది 8 times జరుగుతుంది. ఇదంతా బాగానే ఇచ్చాడు. సరే, ఇక్కడ ఒకటి చూడండి. ఇక్కడ వెన్ ఏ క్యాండిడేట్ ఈజ్ క్వాలిఫైడ్ ఇన్ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ సిబిటి షార్ట్ లిస్టెడ్ ఫర్ సబ్సిక్వెంట్ స్టేజెస్ యాజ్ ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, PWBD, she will continue to be considered as OBC, SC, ST, EWS, PWBD respectively in all subsequent stages. ఈ పాయింట్ అసలు చాలా మంది పట్టించుకొని ఉండరు. ఇది ఈ నోటిఫికేషన్లో జరిగిన భారీ మార్పు అని చెప్పుకోవచ్చు. 90% మంది ఇప్పుడు ఎవరైతే ఎన్టీపీసీకి అప్లై చేస్తున్నారో 90% మంది వాళ్ళ జోన్లో ఉన్న 90% పోస్టులు కోల్పోతారు ఈ ఒక్క పాయింట్ విని గనక మీరు ప్రిపేర్ అవ్వకపోతే. సో దీని యొక్క మీనింగ్ ఏంటి అయ్యా అంటే నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది ఆర్ఆర్బి సికింద్రాబాద్ జోన్లో మనకు ఉన్న 5 కేటగిరీలో ఉన్న పోస్టుల లిస్ట్ అనేది పైన మనకు కనబడుతుంది. ఇది నోటిఫికేషన్లోనే ఇచ్చాడు. కింద నేను కట్ ఆఫ్స్ అనేది వేసాను. ఇక్కడ పైన చూపిస్తున్నాయేమో సిబిటి 1 కట్ ఆఫ్. నేను జస్ట్ ఏదో ఎక్స్పెక్ట్ చేసేసాను, ఇంతే ఉండొచ్చు అని కాదు, మీకు అర్థం చేపించడానికి. కిందేమో సిబిటి 2 కట్ ఆఫ్ అండ్ పక్కనేమో కొంతమంది పేర్లు తీసుకొని వాళ్ళ యొక్క క్యాస్ట్ పక్కన రాసి వాళ్ళకు వచ్చిన మార్కులు అనేది ఇచ్చాను. ఇదంతా ఊహాగానమే మీకు అర్థం కావడానికి. సో ఫస్ట్ మనం ఇక్కడ గూడ్స్ ట్రైన్ మేనేజర్ గురించి చర్చిద్దాం. మిగతా వాటి గురించి వదిలేద్దాం. ఫస్ట్ దీని గురించి మీకు అర్థం చేపిస్తే మిగతా ఆటోమేటిక్గా మీకు అర్థం అయిపోతాయి. దాంట్లో కూడా ఈసీఆర్లో చూడండి, యూఆర్లో 126, ఎస్సీలో 41, ఎస్టీకి 21, ఓబీసీకి 56, ఈడబ్ల్యూఎస్కి 35, టోటల్గా 279 పోస్టులు ఉన్నాయి. సో ఫస్ట్ దీని మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. మిగతా అన్ని కూడా సేమ్ ఇదే లాజిక్ కింద వర్తిస్తాయి. సో మొత్తం మీద 279 పోస్టులు ఉన్నాయి. సరే, ఇక్కడ రాము అనే అబ్బాయి ఉన్నాడు. రాము అనే అబ్బాయి ఓబీసీ క్యాండిడేట్. సో ఓబీసీకి ఎన్ని పోస్టులు ఉన్నాయి? 56 పోస్టులు ప్లస్ ఇతను యూఆర్లో ఉన్న పోస్టులకు కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. ఎందుకు? ఓపెన్ కేటగిరీ కాబట్టి అది ఎవరైనా కొట్టవచ్చు. సో ఇక్కడ మొత్తం పోస్టులను కలిపితే ఇతనికి 182 పోస్టులు ఉన్నట్టు ఆప్షన్. అంటే ఇతను స్టేషన్ ఎన్టీపీసీలో గూడ్స్ ట్రైన్ మేనేజర్లోని 182 పోస్టులకి ఎలిజిబుల్ ఇతనికి. కానీ ఇతను తెచ్చుకునే సిబిటి 1 మార్క్స్ అనేది ఇతని యొక్క పోస్టుల సంఖ్యను నిర్ధారిస్తుంది. సపోజ్కి ఈ రాముకి సిబిటి 1లో 75 మార్కులు వచ్చినాయి. ఇక్కడ పైన చూపిస్తున్నది సిబిటి 1 కట్ ఆఫ్. సో యూఆర్ కట్ ఆఫ్ ఎంత మనకి? 71, ఓబీసీ ఎంత? 70, ఈడబ్ల్యూఎస్ 72, ఎస్సీ ఎంత? 60, ఎస్టీ 64.
సో రాముకు వచ్చింది 75 మార్కులు కాబట్టి అతను ఓపెన్లోనే కొట్టేస్తాడు. కానీ అతను ఓబీసీ క్యాండిడేట్, కానీ ఓపెన్లోనే కొట్టాడు కాబట్టి అతను ఓపెన్లో ఉన్న పోస్టులకు కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. ఎవరైతే ఓపెన్లో కొట్టలేదో, సపోజ్కి ఇక్కడ రమ్య ఉంది చూడండి, రమ్య ఎస్సీ క్యాండిడేట్ అనుకుందాం. ఎస్సీ క్యాండిడేట్కి ఎన్ని మార్కులు? 66 మార్కులు రావాలి. ఇక్కడ ఎస్సీ క్యాండిడేట్కి కట్ ఆఫ్ ఎంత ఉంది? 60 మార్కులు. కానీ ఆమెకు వచ్చింది ఎన్ని మార్కులు? 66 మార్కులు. కానీ యూఆర్లో మార్కుల్ని రీచ్ అవ్వలేకపోయింది. కేవలం ఆమె ఎస్సీ మార్కులు మాత్రమే దాటి ఎస్సీ కేటగిరీలో మాత్రమే CBT1 క్వాలిఫై అయింది. సో కాబట్టి ఈ రమ్యకి ఎస్సీలో ఉన్న 41 పోస్టులకు మాత్రమే CBT2కి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఆ తర్వాత యూఆర్లో ఉన్న 126 పోస్టులకి తను ఎలిజిబిలిటీ కాదు. మీకు అర్థమైందే అనుకుంటున్నాను. క్లియర్గా చూసుకోండి. మీరు యూఆర్లో ఉన్న పోస్టులకు కూడా ఎలిజిబిలిటీ సాధించాలంటే CBT1లో యూఆర్ కట్ ఆఫ్ని రీచ్ అవ్వాలి. అదర్వైజ్ మీరు CBT2లో యూఆర్లో ఎన్ని పోస్టులు ఉంటాయో వాటన్నిటికీ మీరు నాట్ ఎలిజిబుల్. సపోజ్కి లత అనే అమ్మాయి ఉంది. ఆ అమ్మాయికి CBT1లో 78 మార్కులు వచ్చినాయి. సో ఆమె ఈడబ్ల్యూఎస్కి కట్ ఆఫ్ ఎంత? 72. ఇది కూడా ఈడబ్ల్యూఎస్లో కట్ ఆఫ్ క్రాస్ అయింది. ఆమె యూఆర్లో ఉన్న 74 మార్కులను కూడా క్రాస్ అయింది కాబట్టి ఆమెకి CBT2లో యూఆర్లో ఉండే పోస్టులకు కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. సపోజ్కి ఈమెకి ఈడబ్ల్యూఎస్కి 35 పోస్టులు ఉన్నాయి గూడ్స్ ట్రైన్ మేనేజర్కి. సో తిను ఈ 35 పోస్టులతో పాటు 126 పోస్టులకు కూడా ఎలిజిబిలిటీ సాధిస్తుంది. ఎందుకు? తన యూఆర్ కట్ ఆఫ్ అనేది దాటింది కాబట్టి. అదే రమ్య అనే అమ్మాయి యూఆర్ కట్ ఆఫ్ని రీచ్ అవ్వలేదు. ఆమె ఓన్లీ ఎస్సీ కట్ ఆఫ్ని రీచ్ అయింది కాబట్టి ఆమె ఎస్సీలో ఉన్న కేవలం 41 పోస్టులకు మాత్రమే CBT2లో పోటీ పడాలి. 126 పోస్టులు అనేది తనకి వర్తించవు అసలుకి. నెక్స్ట్ టైం అంటే CBT2లో యూఆర్లో కట్ ఆఫ్ రీచ్ అయ్యి ఒకవేళ యూఆర్ కట్ ఆఫ్ తక్కువ ఉండి యూఆర్ కట్ ఆఫ్ రీచ్ అయినా కానీ ఆమెకి యూఆర్లో జాబ్ అనేది ఇవ్వరు. కేవలం ఎస్సీలో మాత్రమే చూస్తారు. ఇక మహేష్ అనే అబ్బాయి ఉన్నాడు. మహేష్ అనే అబ్బాయి ఎస్టీ. ఇతనికి 65 మార్కులు వచ్చినాయి అనుకుందాం. CBT1లో అతనికి ఎస్టీకి ఎన్ని రావాలి? 64 రావాలి. ఓకే, ఇతను క్వాలిఫై అయ్యాడు. కానీ యూఆర్లో 74 ఉంది మనకి కట్ ఆఫ్. కానీ యూఆర్ని రీచ్ అవ్వలేకపోయాడు కాబట్టి ఈ మహేష్కి కూడా ఎస్టీలో ఉన్న 21 పోస్టులకు మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది, అంటే పోటీ పడాల్సి ఉంటుంది. ఈ 126 పోస్టులు ఇంకా CBT2లో అతనికి లేనట్టే, కేవలం 21 పోస్టులు మాత్రమే ఉన్నట్లు. సో ఈ మహేష్ ఇప్పుడు ఎస్టీ కాబట్టి CBT2, ఇది కింద చూపిస్తున్న CBT2 పోస్టులు అనుకుందాం. CBT2 కట్ ఆఫ్ అనేది ఇచ్చాను, ఊరకనేది ఇచ్చాను మీకు, ఇది ఇప్పుడు అవసరం లేదు. 82, ఓబీసీ 75, ఈడబ్ల్యూఎస్ 80, ఎస్సీకి 70, ఎస్టీకి 75 అని నేను ఊరకనే ఇచ్చాను. కానీ ఒకవేళ యూఆర్కి కూడా ఓబీసీ కంటే తక్కువ కట్ ఆఫ్ ఉండొచ్చు ఈ విధంగా చూసుకున్నట్లయితే. ఈడబ్ల్యూఎస్ కంటే యూఆర్కి కూడా కట్ ఆఫ్ ఉండొచ్చు ఈ విధంగా రిజర్వేషన్ తీసినట్లయితే. సో కాబట్టి ఎవరైతే CBT2కి 100% ఎఫర్ట్తో పోవాలనుకుంటున్నారో వాళ్ళు CBT1లో ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి ప్రయత్నించాలి. అది కూడా యూఆర్ కట్ ఆఫ్ని రీచ్ అయితేనే యూఆర్లో ఉన్న పోస్టులకి ఎలిజిబిలిటీ సాధిస్తారు. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. ఏదైతే ఆర్ఆర్బి జాబ్ సాధించాలి అనుకుంటున్నారో మీరు, ఆ జాబ్ సాధించడానికి మీ కళని సాకారం చేయడానికి ఏఎన్ఆర్ పబ్లికేషన్ మీకు కూడా తోడుగా ఉంటుంది. సో దానిలో భాగంగానే మనం రైల్వేకి సంబంధించి, స్పెషల్గా రైల్వేకి సంబంధించి అన్ని బుక్స్ అనేది రూపొందించడం జరిగింది. ప్రతి ఒక్క బుక్లో కూడా లాస్ట్ 10 years క్వశ్చన్స్ విత్ సొల్యూషన్స్ అనేది మీకు ఇవ్వడం జరిగింది. అంటే 2012 నుంచి 2022 వరకు ఏవైతే ఆర్ఆర్బి నిర్వహించిందో అన్ని పరీక్షలు, అది ఎన్టీపీసీ కావచ్చు, గ్రూప్ డి కావచ్చు, ఏఎల్పి కావచ్చు, జేఈ కావచ్చు, టెక్నీషియన్ కావచ్చు, ఇతర ప్రతి ఒక్క ఎగ్జామ్ ఆర్పిఎఫ్ కావచ్చు, దాంట్లో నుంచి అన్ని మోడల్స్ అన్నిటిని కవర్ చేస్తూ ఒక బుక్స్ అనేది రూపొందించడం జరిగింది. సపోజ్కి మ్యాథమెటిక్స్ బుక్ తీసుకుందాం. దీంట్లో లాస్ట్ 10 yearsలో వచ్చిన 146 టైప్స్ ఉన్నాయి మొత్తం మీద. అంటే ప్రతి ఒక్క చాప్టర్కి కొన్ని మోడల్స్ అనేది ఉంటాయి మనకి. ఖచ్చితంగా ఈ మోడల్స్ అనేది ఎక్కువగా దిగుతాయని చెప్పేసి మనకి ఈజీగా అర్థం అయిపోతుంది. అలా మొత్తం అర్థమెటిక్ మీద వెతికితే నేను అన్ని లాస్ట్ 10 yearsలో ఎక్కువగా 146 మోడల్స్ అనేది 100% రిపీట్ అయ్యాయి. సో ఆ 146 మోడల్స్కి మళ్ళీ ఒక్కొక్క మోడల్కి 5-6 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇవన్నీ అయిపోయిన తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఒక్కొక్క చాప్టర్కి ఒక 50 క్వశ్చన్స్, లేకపోతే 100 క్వశ్చన్స్, లేకపోతే ఒక 70 క్వశ్చన్స్, ఒక 40 క్వశ్చన్స్ చాప్టర్ వైజ్గా రూపొందించడం జరిగింది. ఆ విధంగా ఈ బుక్స్ అనేది రూపొందించారు. సో మీకు అక్కడ డిస్ప్లే పైన కనబడుతున్న అర్థమెటిక్ మ్యాథమెటిక్స్ బుక్, ఇది ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం రెండిట్లో అవైలబుల్లో ఉంటుంది. 146 మోడల్స్, ఒక్కొక్క మోడల్కి 2-3 క్వశ్చన్స్ ఎగ్జాంపుల్గా ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా 1404 క్వశ్చన్స్ ప్లస్ సొల్యూషన్స్ కూడా మీకు ఇవ్వడం జరిగింది చాప్టర్ వైజ్గా.
ఏవైతే ప్రీవియస్ క్వశ్చన్స్ ఉన్నాయో వాటన్నిటిని చాప్టర్ వైజ్ గా, అది కూడా మోడల్ వైజ్ గా రూపొందించడం జరిగింది. ఈ బుక్ యొక్క స్పెషాలిటీ. దీని కాస్ట్ వచ్చేసి 545 రూపీస్ ఉంటుంది. ఇది మీకు ఇంగ్లీష్ మీడియంలో కూడా లభ్యమవుతుంది. అదేవిధంగా ఇది ఇంగ్లీష్ మీడియం బుక్, డిస్ప్లే పైన కనబడుతుంది. నెక్స్ట్ జనరల్ సైన్స్. ఈ జనరల్ సైన్స్ లో మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఉంటుంది. దీంట్లో మనం మెయిన్ గా టార్గెట్ చేసింది లాస్ట్ 10 years క్వశ్చన్స్ ప్లస్ ఎన్సీఆర్టీకి సంబంధించిన ముఖ్యమైన బిట్స్. లాస్ట్ 10 years క్వశ్చన్స్ రైల్వేలో నుంచి వచ్చినాయి, చాప్టర్ వైజ్ గా తీసుకున్నాం. వాటిలో కొన్ని ఎన్సీఆర్టీ నుంచి కూడా కలపడం జరిగింది. ఇది కూడా సేమ్ ఏఎల్పి, ఎన్టీపీసీ, గ్రూప్ డి, జేఈ, ఆర్పిఎఫ్ టెక్నీషియన్ ప్రతి ఒక్క దానికి పనికొస్తుంది. స్పెషల్ గా దీంట్లో జనరల్ సైన్స్ ఈ బుక్ లో మీకు ఎక్కడ దొరకని విధంగా, ఎక్కడ అసలు అసంభవం ఇలాంటి క్వశ్చన్స్ దొరకడం అనే విధంగా టాప్ 86 మోడల్స్ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరిగింది. ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ కే ఫస్ట్ ఇండెక్స్ పేపర్ లో అదే ఉంటుంది. 86 మోడల్స్ ఉంటాయి. ఒక్కొక్క మోడల్ కి ఒక్కొక్క క్వశ్చన్ ఉంటుంది. మళ్ళీ ఆ మోడల్స్ అన్ని మీకు ప్రతి చాప్టర్ లో కూడా మళ్ళీ మీకు కవర్ అవుతాయి ప్రాక్టీస్ చేసుకోవడానికి. ఆ విధంగా మీకు ఇది రూపొందించడం జరిగింది. దీని కాస్ట్ వచ్చేసి 480 రూపీస్ ఉంటుంది. ఇది కూడా ఇంగ్లీష్ మీడియంలో లభ్యమవుతుంది. నెక్స్ట్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. సో ముఖ్యంగా ఏఎల్పిని టార్గెట్ చేస్తూ ఈ బుక్ రెడీ చేయడం జరిగింది. ఏఎల్పి, అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ 1 లో కూడా ఏఎల్పికి సంబంధించిన సిలబస్ అనేది ఉంది. సో ఇద్దరికి కామన్ గా ఉపయోగపడుతుంది. దీంట్లో థియరీ ఉంటుంది, అదేవిధంగా చాప్టర్ వైజ్ గా లాస్ట్ 10 years వచ్చిన క్వశ్చన్స్ కూడా దీంట్లో పొందుపరచడం జరిగింది. ఈ బుక్ యొక్క కాస్ట్ వచ్చేసి 550 రూపీస్ ఉంటుంది. ఇది కేవలం తెలుగు మీడియంలో మాత్రమే అవైలబుల్ లో ఉంది. అండ్ నెక్స్ట్ రీజనింగ్. దీంట్లో లాజికల్ రీజనింగ్, వెర్బల్ రీజనింగ్, నాన్ వెర్బల్ రీజనింగ్ ఉపయోగపడుతుంది. ఇది అన్ని రకాలుగా ఎగ్జామ్స్ కి ఉపయోగపడతాయి. అదే విధంగా నాన్ వర్బల్ రీజనింగ్ లో ఒక్కొక్క క్వశ్చన్ కి ఒక్కొక్క క్యూఆర్ కోడ్ ఇవ్వడం జరిగింది. జస్ట్ ఆ క్యూఆర్ కోడ్ ని మీరు ఏదో ఒక స్కానర్ తో స్కాన్ చేస్తే ఒక వీడియో వచ్చేస్తుంది. ఆ వీడియోలో మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. ఎవరైతే బేసిక్ ఉన్నారో, అసలు రీజనింగ్ నాకు రాదు అనుకున్న వాళ్ళకి కూడా ఈజీగా నాన్ వెర్బల్ రీజనింగ్ అనేది అర్థమైపోతుంది. అదేవిధంగా లాజికల్ రీజనింగ్ కి, వెర్బల్ రీజనింగ్ కి ఒక్కొక్క చాప్టర్ కి కొద్దిగా బేసిక్ ఎక్స్ప్లెనేషన్ కూడా వీడియో రూపంలో మీకు అందించడం జరిగింది. దీని యొక్క కాస్ట్ వచ్చేసి 510 రూపీస్ ఉంటుంది. ఇది కూడా లాస్ట్ 10 years క్వశ్చన్స్ చాప్టర్ వైజ్ గా, మోడల్ వైజ్ గా తీసుకొని రూపొందించడం జరిగింది. సో వీటి యొక్క కాస్ట్ మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం అవైలబుల్ లో ఉంటుంది 545 రూపీస్. రీజనింగ్ తెలుగు మీడియంలో మాత్రమే ఉంది 510. సైన్స్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియంలో ఉంటుంది 480. సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తెలుగు మీడియంలో మాత్రమే ఉంది 550 రూపీస్. అండ్ కాంబో ఆఫర్స్ ఉంటాయి. అంటే మీరు బల్క్ లో తీసుకుంటే మ్యాథ్స్, రీజనింగ్, సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 4 బుక్స్ కలిపి తీసుకుంటే 1750కి వస్తాయి. డెలివరీ ఛార్జెస్ మొత్తం మేమే పెట్టుకుంటాం, ఫ్రీ ఉంటుంది. మీకు దాదాపు 4 బుక్స్ అంటే మీకు 3 kgs వరకు అవుతుంది. మీరు 3 kgsని పోస్టల్లో కానీ లేకపోతే డిటిడిసిలో కానీ మీరు ఎవరికైనా పోస్ట్ చేయాలంటే దాదాపు దానికి 200 నుంచి 250 రూపాయలు అవుతాయి. అది కూడా మేమే పెట్టుకుంటాం. మీకు మ్యాథ్స్, రీజనింగ్, సైన్స్ వచ్చేసి 3 కలిపి తీసుకుంటే 1385. ఇది కూడా ఫ్రీ డెలివరీ. మ్యాథ్స్, రీజనింగ్ తీసుకుంటే 955. అన్ని ఫ్రీ డెలివరీస్. మీకు సింగిల్ బుక్ తీసుకున్నా ఫ్రీ డెలివరీ. మ్యాథ్స్, సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తీసుకుంటే 1300. ఇది కూడా ఫ్రీ డెలివరీ. సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తీసుకోవాలనుకుంటే 999. మ్యాథ్స్, రీజనింగ్, సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తీసుకుంటే 1505 రూపాయలు. దీంట్లో మీ ఇష్టం. మీరు వాట్సాప్ కి మీ అడ్రస్ తో పాటు ఈ బుక్స్ పేరు కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. బుక్ పేరు మెన్షన్ చేసేటప్పుడు మీ ఇష్టం. కొన్ని తెలుగు తీసుకోవచ్చు, కొన్ని ఇంగ్లీష్ తీసుకోవచ్చు, లేకపోతే అన్ని తెలుగు తీసుకోవచ్చు, అన్ని ఇంగ్లీష్ తీసుకోవచ్చు, మీ ఇష్టం. అండ్ ప్రతి ఒక్క సబ్జెక్ట్ కి 100 days టైం టేబుల్ కూడా మీకు ఆ పార్సల్లోనే పొందుపరచడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఈ బుక్స్ కనుక తీసుకోవాలనుకుంటే డిస్ప్లే పైన కనబడుతున్న ఫోన్ పే లేకపోతే గూగుల్ పే, రెండు కూడా సేమ్ నెంబరే. ఈ నెంబర్లకి మీరు పేమెంట్ చేసుకోవచ్చు. పేమెంట్ చేసుకున్న తర్వాత ఆ స్క్రీన్ షాట్ ని సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్ కి పంపించాలి. ఆ స్క్రీన్ షాట్ తో పాటు కింద చూపించిన విధంగా బుక్ యొక్క పేర్లు, అదే విధంగా బుక్ యొక్క మీడియం మెన్షన్ చేయాలి. దాంతో పాటుగా మీ అడ్రస్ ఇక్కడ చూపించిన విధంగా నేమ్, హౌస్ నెంబర్, విలేజ్, మండల్, డిస్ట్రిక్ట్, స్టేట్, పిన్ కోడ్, అదే విధంగా కాంటాక్ట్ నెంబర్, ఇవన్నీ కింద సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్ కి పంపించినట్లయితే మీకు డైరెక్ట్ పార్సల్ అనేది మీ ఇంటికి రావడం జరుగుతుంది.